ఎవడో ఒకడు వీళ్ళ చేత చేయించాడు. ఈ ఆపరేషన్లో నేను కమాండర్, మీరందరూ సోల్జర్స్. అర్థం కాల. పెద్దగానే ప్లాన్ చేశారు. డాక్టర్. పోలీసులు రాజేంద్ర గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, హియరింగ్ జరగాలి. అప్పుడు గాని బెయిల్ గురించి ఆలోచించలేం. పైగా ఇది నాన్ బెయిలబుల్ అరెస్ట్. మూర్తి గారు, అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయా? చట్ట ప్రకారం జరిగితే ఇంతమంది ఇన్ని వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకి పారిపోగలుగుతారా? అసలు బ్యాంక్ ని మోసం చేయగలుగుతారా? ప్రతిదానికి ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించి చెప్పండి, లేదా మానేయండి. ఆలోచించగలిగే ఇంకో లాయర్కి ఆ ఛాన్స్ ఇస్తాను. అంటే ఒకే ఒక వే ఉంది మేడం. ఇది నాకు కావాల్సింది. చెప్పు. అరెస్ట్ అయిన వారి ఆత్మ బంధువుల్లో అనగా భార్య, భర్త, తండ్రి, కూతురు, కొడుకు ఇలా ఎవరైనా ప్రమాదంలో ఉంటే అప్పుడు ఆ అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది మేడం. ఇదొక్కటే దారుంది, లేదంటే చాలా కష్టం మేడం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ అంటే ఇంపాసిబుల్ మేడం. ఏం చేయాలనేది ఆలోచించాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. సరే భిక్షు, వదినా, మైథిలి ఎక్కడుంది? సానియా, తీసుకో. ఏంటి సార్ అంత డల్గా ఉన్నారు? నా లైఫ్లో వేరే ప్రాబ్లం ఏముంటుంది నారాయణ? సానియా మ్యాటరే. ఏమైంది సార్? ఏం లేదు, తను అత్తయ్యని తీసుకుని బయటకు వెళ్ళినందుకు తిట్టాను కదా, దాంతో కోపం పొడుచుకొచ్చింది మేడంకి. తిండి మానేసింది. ఏ, ఆవిడ మానేస్తే నేను మానేయలేనా? అరే, ఎందుకు తిట్టా? తన సేఫ్టీ గురించే కదా. మరి ఆ విషయం చెప్పారా సార్? చెప్పా, ఆ విషయం చెప్పా. దాంతోపాటు సారీ కూడా చెప్పా. ఇంకేం చెప్పాలి? ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, మరీ అంత ముండైతే ఎలా? అలా తినకుండా కూర్చుంటే ఇంట్లో నా పరిస్థితి ఏంటి? నాకెలా ఉంటుంది? ఆ విషయం ఆలోచించాలి కదా తను. సార్, కానిస్టేబుల్ ఏంటి నాకు చెప్పడం ఏంటి అని అనుకోకపోతే ఓ మాట చెప్పనా సార్? నీ విషయంలో ఎప్పుడన్నా అలా బిహేవ్ చేశానా? ఓవర్ యాక్షన్ ఆపి విషయం చెప్పు. ఈ విషయంలో తప్పు మీదే సార్. అవును సార్, మీరేమనుకున్నా ఇది మాత్రం నిజం సార్. పాపం మేడం ఒకవైపు వాళ్ళ అమ్మా నాన్నల్ని ఒంటరిగా వదిలి మీ ఇంట్లో మీకోసం ఉంటుంది. సార్, ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ రాజేంద్ర మనుషుల వల్ల తనకు ప్రాణాపాయం ఉందని మేడంకి తెలీదా? అసలు మేం కలిసిందే ఆ కండిషన్ మీద కదా. కదా, మరి ఆ విషయం తెలిసి ఉండి రోహిణి మేడంని కాపాడడానికి బయటకొచ్చారంటే ఎంత ధైర్యం ఉండాలి సార్? మీ ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమ ఉండాలి సార్? ఇవన్నీ పక్కన పెట్టినా రేపు తెల్లవారితే సానియా మేడం పుట్టినరోజు సార్. ఈ విషయం నీకెలా తెలుసు? సాక్షికి సంబంధించిన డీటెయిల్స్ కోర్టుకు ఇవ్వాలి కదా సార్. ఆధార్ కార్డులో చూశాను. అవునయ్యా, ఈ టెన్షన్స్ మధ్య మర్చిపోయా.
లాస్ట్ ఇయర్ తనకి తాజ్ మహల్ గిఫ్ట్ కూడా ఇచ్చా. హ, అప్పుడే 1 year అయిపోయిందా? మేడంకి మీరంటే ప్రాణం సార్. అందులో ఇలాంటి టైంలో మీరిలా అనేసరికి మేడం ఫీల్ అయి ఉంటారు. అంతే సార్. ఇప్పుడేం చేద్దాం? అది మీకు సంబంధించిన విషయం సార్. మీరే ఆలోచించండి. ఏంటి బావా ఇది? ఏంటిది సడన్ గా? అదే నాకు అర్థం కావటం లేదు. ఏంటి రాజీ, దేనికోసం ఇదంతా? ఏమో నాకేం తెలుసు. హాయ్ సానియా. సార్, ఏంటి సార్ ఇది? ఈ టైంలో మీరిలా? చెప్తా. హాయ్ మావయ్య, అత్తయ్య, అమ్మమ్మ, అఖిల, ప్లీజ్ మీరందరూ నా కోసం ఒక అరగంట స్పేర్ చేయండి. ఏంటి బావా, ఏమైంది? చెప్తానంటున్నానుగా, అందుకే వెయిట్ చేయమంది. అత్తయ్య, నువ్వు జస్ట్ కాస్త ముందుకొచ్చి నిలబడతావా? ఏంట్రా ఈ హడావిడి? దేనికోసం ఇదంతా? జస్ట్ ఇంకొక 20 minutes లో చెప్తాను. అప్పటిదాకా దయచేసి ఎవ్వరూ ఏం అడగొద్దు ప్లీజ్. రండి.
అఖిల నో, అక్కడే ఉండు. ప్లీజ్ రావద్దు, వెనక్కెళ్ళు. అరవింద్, ఏంట్రా, నీకేమన్నా అర్థమవుతుందా? ఎంతమ్మా, ఇంకో 10 నిమిషాలే కదా, చూద్దాం. గుడ్. సానియా, ఇలా రా. సార్, త్వరగా రా. హ్యాపీ బర్త్డే సానియా. సానియా, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సార్, నా బర్త్డే మీకు కొన్ని ప్రశ్నలు అడగొద్దు, ఎందుకంటే వాటికి నా సమాధానం ఏంటో నీకు తెలుసు. వాట్ ఎవర్. నీకీ పెయింటింగ్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఈవిడ నీ తల్లి. ఈ పాప నువ్వే. నువ్వు చిన్నప్పుడే మీ అమ్మ నుంచి తప్పిపోయావు, అందుకే నిన్ను పాపగానే ఉంచా. మీ అమ్మగారు ఎలా ఉంటారో తెలియదు, కానీ తల్లి అనగానే నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క రూపం మా అత్తయ్య. అందుకే నీ తల్లిగా నా అత్తయ్యనే మోడల్గా తీసుకున్నా. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, వచ్చే నీ పుట్టినరోజు కల్లా నీ చెయ్యి ఇలా నీ తల్లి చేతిలో పెడతా. ఏది ఏమైనా మీ తల్లి కూతుళ్ళని కలుపుతాను. అండ్ ఇట్స్ మై ప్రామిస్.
హ్యాపీ బర్త్డే సానియా. ఏమైంది సానియా? ఈ పెయింటింగ్ నచ్చలేదా? I love you, sir. I love you so much. అఖిల, అఖిల, ఆగవే. అఖిల, అత్తయ్య, అంటే అది నేను సార్ సార్ చించేశారు సార్. మామూలు గిఫ్ట్ ఇవ్వలేదు మీరు. ఇందాక మీరు తిట్టినప్పుడు నిజంగా నాకే కోపం వచ్చింది సార్. కానీ ఇప్పుడు ఇదంతా చూశాక మీరేంటో అర్థమైంది. మీ ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది. మీకు, మీ ప్రేమకి, మీ మంచి మనసుకి సెల్యూట్ సార్. మీకు తమాషాగా ఉందా మమ్మీ? అది ఆ సానియా అందరి ముందు బావని హక్ చేసుకుంటుంటే మురిసిపోతూ చప్పట్లు కొట్టాలా? అలా హక్ చేసుకోవడంలో దాని ఇంటెన్షన్ ఏంటి అన్నది అర్థం కావడం లేదా మీకు? అందులో ఇంతగా ఫీల్ అయ్యేంత ఏముందమ్మా? మీ అమ్మన్నట్టు ఇట్స్ జస్ట్ అన్ ఎమోషనల్ మూమెంట్, అంతే కదా. తల్లి గురించిన విషయం కాబట్టి ఎమోషనల్ గా అలా. మీరు కూడా ఏంటి డాడ్? వీళ్ళిద్దరూ అంటే సొసైటీని చూడలేదు. మీకేమైంది? మీ బిజినెస్ లో రోజు ఎంత మందిని చూస్తున్నారు? అసలు నీ ప్రాబ్లం ఏంటే? వాళ్ళేమన్నా సీక్రెట్ గా కలుసుకున్నారా? సీక్రెట్ గా హక్ చేసుకున్నారా? ఓపెన్ గా అందరి ముందేగా సానియా పనిచేసింది. ఓపెన్ గా అందరి ముందేగా సానియా పనిచేసింది. తప్పు చెయ్యాలన్న ఉద్దేశమే ఉంటే అలా అందరి ముందు ఎందుకు ప్రవర్తిస్తుందే? అక్కడే, కరెక్ట్ గా అక్కడే ఆ సానియా మైండ్ గేమ్ ఆడుతోంది. అరే, నాతో ఓపెన్ గా ఛాలెంజ్ చేసింది అని చెప్తుంటే అర్థం కాదా మీకు? అది చెప్తే మీరు నమ్మరేంటి? అవును, మీ బావంటే లవ్ ఉంది, తనని ట్రాప్ చేయడానికి వచ్చాను, నా చుట్టూ తిప్పుకుంటాను అని చెప్తూ ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు మీ ముందే హక్ చేసుకుంది. ఎగ్జాక్ట్ గా తను చెప్పింది చెప్పినట్టుగా చేస్తోంది. మిమ్మల్ని ఇలాగే ట్రాన్స్ లో ఉంచి
రేపు తాళి కూడా కట్టించేసుకుంటుంది. అది ఓపెన్ గానే తాళి కట్టించుకుంటే అందులో మోసం లేదు అంటూ అప్పుడు ఇలాగే చప్పట్లు కొడుదురు కాని. నా కర్మ, నా బాధ మీలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటూ మైండ్ పాడు చేసుకుంటున్నావే. ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎవరిని ఎక్కడ ఏ విధంగా కంట్రోల్ చేయాలో క్లియర్ కట్ పిక్చర్తో ఉన్నాను. నీ పెళ్లి రాహుల్తో జరిగి తీరుతుంది. అప్పటిదాకా నోరు మూసుకొనుండు. సానియాతో గొడవ పడ్డావో, బావనొక మాట అన్నావో, నువ్వు నీ మూలంగా మేము వాడి దృష్టిలో బ్యాడవడం తప్ప వేరే యూజ్ ఉండదు. అర్థమైందా? మమ్మీ అంత నమ్మకంగా చెప్తుంది కదమ్మా. అండ్ రాహుల్ మనకు అన్యాయం చేసే క్యారెక్టర్ కూడా కాదు. వెయిట్ చేయమ్మా. కాలం కలిసిరానప్పుడు అంతటి పాండవులే సేవకులుగా విరాటుడి దగ్గర గడిపారు. మనమెంత? కాస్త తగ్గి ఆలోచించవే. నువ్వు పురాణ కాలక్షేపాలు నా దగ్గర ప్లే చేయకు. అది ఆ యుగం, ఇది ఈ యుగం. అఖిల